వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికమంతా భయభ్రాంతులకు గురైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే 22A సంబంధించినటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్. మరి నిజంగా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ పాపం ఎవరిది? ఎందుకు అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి సమస్య. హైకోర్టు చెప్పింది అని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున 22A లిస్ట్ అని చెప్పేసి ఊర్లకు ఊర్లు, కాలనీలు మొత్తం ఆ లిస్టులో పెట్టేశారు. అసలు 22A లిస్టులో, ప్రొహిబిటెడ్ లిస్టులో దేవాదాయ భూములను పెట్టేశారు, ప్రభుత్వ భూములని చెప్పేశారు, సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్స్ అని చెప్పేశారు. ఆ లిస్టు చూస్తుంటే ఒకసారి అరే, నా కష్టపడినటువంటి ప్రాపర్టీ దీన్ని ఎందుకు ఇవాళ లిస్టులో చేర్చాల్సి వచ్చింది, మా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా అని అనుమానం వస్తుంది. కానీ దీని వెనకాల భారీ స్థాయిలో భూ మాఫియా చెలరేగుతోంది అనే చర్చను ప్రతిపక్షాలు బయటపెట్టినాయి. చాలా వరకు 30% కమిషన్ భాగోతాలను కూడా తెర మీద తీసుకొచ్చినాయి. సో ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు పెట్టేటువంటి కాల్ సెంటర్ కూడా ఆఖరికి అది కూడా సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిషాంక్ గారు నిన్న మాట్లాడినటువంటి వ్యవహారం తర్వాత బిగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇంకొక పెద్ద మ్యాటర్ ఏంటంటే 22Aకి సంబంధించి ఇప్పుడు ఆ యొక్క వెబ్సైట్స్లో, భూభారతి వెబ్సైట్స్ కానీ, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖ వెబ్సైట్స్లో కానీ మొత్తం ఎంటైర్ లిస్ట్ని డిలీట్ చేసి పడేశారు. మాయమైపోయింది, లిస్టే మాయమైపోయింది. అంటే ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తోంది ప్రభుత్వం అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరికి అర్థం కావట్లా, అంత చిక్కట్లా, అసలు ఏం చేయాలనుకుంటుందో అర్థం కావట్లా. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద మాట్లాడుతా నేను మొత్తం తీయించేస్తా, సబ్ డివిజన్లు చేసేస్తా అని చెప్తారు. మరి ఇప్పుడు లిస్ట్ మాయమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ లిస్టు ప్రక్షాళన నిజంగా చేస్తున్నారా? మరి చేస్తే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రెవెన్యూ శాఖ లిస్టు 2025లో ఇస్తే దాన్ని ఇప్పుడు అమలు చేసి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా ఆ రిజిస్ట్రేషన్లు అవుతాయో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ఆ లిస్ట్ని గందరగోళంగా మాయం చేసేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏమంటుంది ఆ లిస్ట్ మాయం? ఒకసారి చూడండి మీరు. భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసింది. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరితో కనబడేది. అది ఒకవేళ 22Aలో ఉంటే 22Aలో ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి బాబు. ప్రశాంత్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు అది పోతే ఏమైతుంది, దిస్ సైట్ ఈస్ అండర్ రివ్యూ, మాయం చేసి పడేసింది. తప్పు చేయకపోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది. రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైపోయింది భూభారతిలో. హైదరాబాద్ సిటీ యొక్క వివరాలే భూభారతిలో డౌన్లోడ్ చేసి పడేసింది. అంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? అంటే దీని పేరు మీద ఏమైనా అసలైన గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కొట్టేసే కుట్ర చేస్తుందా? CS14, CS7 ల్యాండ్లు కొట్టేసే కుట్ర జరుగుతుందా అనే అనుమానం కూడా జరుగుతా ఉంది. చూడండి, మనం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నగరమే మాయం. ఎస్, ఇది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. మనం గతంలో కూడా ఒకసారి ఆ లిస్టులు చూసినాం, ప్రొహిబిటెడ్ లిస్ట్. ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని ఉంది, అది మనం కొట్టినాం. ఇప్పుడు కూడా మనం సేమ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కొడితే సేమ్ డిస్ట్రిక్ట్, మండలు, టౌన్, విలేజ్ వస్తుంది కదా, సేమ్ అట్లాగే వస్తుంది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తీసుకుందాం, అమీన్పూర్ తీసుకుందాం. గతంలో మనం అమీన్పూర్ 347 నెంబర్ చూసినాం కాబట్టి హైదరాబాద్ డివిజన్ తీసుకుందాం. ఇక్కడ అమీన్పూర్, సరే బంజారా హిల్స్ తీసుకుందాం. ఏమొస్తుంది? అదిగోండి, ఇది వచ్చింది కదా. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మనం కోర్ట్స్ కేసెస్ కానీ, ఎండోన్మెంట్ కానీ, లేకుంటే సర్ప్లస్ కానీ, వక్ఫ్ కానీ చూసుకోవాలి. సో ఇప్పుడు ఎండోన్మెంట్స్ లిస్ట్ కొట్టానుకో, ప్రొహిబిషన్ డేటా ఈజ్ అండర్ రివ్యూ, ఇట్ విల్ బి పబ్లిష్డ్ సూన్. ఇది ఏ లిస్ట్ కొట్టినా ఇదే ఆన్సరే వస్తుంది మీకు. 22A జాబితా, వక్ఫ్ కొట్టినా, ఎండోన్మెంట్ కొట్టినా, అదర్వైజ్
సీలింగ్ ల్యాండ్స్ కొట్టినా, అగ్రికల్చర్లో కొట్టినా, నాన్ అగ్రికల్చర్ కొట్టినా, ఏది కొట్టినా ప్రొహిబిషన్ డేటా ఈజ్ అండర్ రివ్యూ, ఇట్ విల్ బి పబ్లిష్డ్ సూన్. మరి ఎందుకు ఇప్పుడు రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దీని వెనకాల ఏం కుట్ర జరుగుతోందని ఇందాక హరీష్ రావు గారు స్పష్టంగా మాట్లాడుతారు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆయన. మరి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు కాల్ సెంటర్ పెట్టినాం, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తామని మాట్లాడినటువంటి పొంగులేటి గారు ఏం జరిగింది? ఎందుకు రాత్రి భూ రికార్డులు మాయమైనాయి? ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది? ఎక్కడ తప్పిదం జరిగింది? అధికారులు తప్పిదం అని చెప్పి మీరు సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు కదా. మరి ఇప్పుడు ప్రజలకు ఇంకా ఏమేమి గోల్మాల్ జరిగే అవకాశం ఉంటుందో, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం కోల్పోతుంది కదా ఈ ప్రభుత్వం. ప్రభుత్వాన్ని పైన ఉన్నటువంటి నమ్మకం ప్రజల్లో రోజు రోజుకి ఇంకా పడిపోతోంది. ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు కీలకమైనటువంటి నాయకులే బడాబాబులకి ఒత్తాసు పలికేలాగా ఇవాళ క్రిషాంక్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకసారి వినండి క్రిషాంక్ ఏం చెప్పిండో. ఆ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ అని పెట్టారు. ఎవరన్నా మీరు ట్రై చేసిరా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కి? నో రెస్పాన్స్. రీజన్ ఏంటి తెలుసా? ఇది మంచి స్కామ్. ఇది టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కి మనం కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు మనకి ఎవరు రిసీవ్ చేయరు, మన ప్రాబ్లమ్ ని నోట్ డౌన్ చేసుకోరు, కానీ మీ నంబర్ నోట్ డౌన్ అవుతుంది. నంబర్ నోట్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ అధికారుల కమిటీ కాల్ చేయదు. ప్రైవేట్ ఆఫీస్ ఒకటి ఉన్నది, ముఖ్యమంత్రి గారి చుట్టూ వాళ్ళ బ్రదర్స్, ఫహీం ఖురేషి అని ఒక వ్యక్తి, ఏవి రెడ్డి గారు, ఇట్లా ఒక టీం మొత్తం వాళ్ళు డిఫరెంట్ అందరికీ తెలిసి వాళ్ళ రాష్ట్రంలో పాపము రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు గజ వణుకుతున్నారు, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటే కారణం ఏంటిదంటే వీళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ అయితే 1,00,000, 2,00,000, కోటి 2 కోట్లు కాదు, ఇందులో మొత్తం కమిషన్ అడుగుతారు కావచ్చు, ఇలా 30% అడుగుతారు అనేసి. ఇంత దారుణమైన ప్రభుత్వం. చూశారు కదా క్రిషాంక్ ఏం మాట్లాడు. స్పష్టంగా 30% కమిషన్ అన్న వ్యవహారం కూడా ఇవాళ కాల్ సెంటర్ పెట్టి, కాల్ సెంటర్కి ఎవరైతే కాల్స్ చేస్తారో అది కూడా అంత పెద్ద ఫ్రాడు. అక్కడ కనుక మనం కాల్ చేస్తే ఎమ్మటే ఒక ప్రైవేట్ మాఫియా టీం రంగులో దిగిపోతుంది, సెటిల్మెంట్లకు వస్తున్నారు అని చెప్పి స్పష్టంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడు కదా. మరి దీన్ని ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇప్పుడేమో మొన్నటిదాకా అధికారుల తప్పు అని చెప్పిన తర్వాత ఇవాళ ఎంటైర్ స్టేట్లో ఉన్నటువంటి భూములు లిస్టే పోయింది కదా. హైదరాబాద్ లిస్టు పోయింది. ఇంకా ఏ లిస్ట్ తీసుకుంటే అసలు 22A ప్రొహిబిటెడ్ లిస్టే లేకుండా చేశారు కదా. కనీసం ఇప్పుడు ఆ లిస్టులో మార్పులు చేర్పులు జరిగినప్పుడు 1 by 1 చేసుకుంటూ రావచ్చు, లేకుంటే అధికారులు ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయొచ్చు. లేదు ప్రభుత్వం ఒక పాలసీ లేకుండా ఇష్టానుసారంగా అసలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, గందరగోళమైనటువంటి పరిస్థితి. ప్రజల్లో ఇంత గందరగోళం, ఇంత అపనమ్మకం ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఇంత గందరగోళం ఇట్లా చేస్తే ఎవరు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెడతారు, ఎవరు హైదరాబాద్కు వస్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరు ఏమి కొంటారు? మరి ఇంత గందరగోళంగా, ఇంత అవగాహన రాహిత్యంగా ఎంత కుట్ర అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తాం. ఇది కాకపోతే అసెంబ్లీ సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజుల్లో అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. సో హరీష్ రావు గారు డైరెక్ట్ సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎట్లా నడుపుతావు? ఈ 22A జాబితా క్లియర్ చేసి ప్రాబ్లమాటిక్ లేకుండా తెర మీదకి పెట్టి ప్రజల్ని ప్రశాంతంగా ఉంచు అని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు డెడ్ లైన్ పెట్టిండు హరీష్ రావు గారు. స్పష్టంగా ఈ డెడ్ లైన్లో రేవంత్ రెడ్డి గారు 22Aకి సంబంధించినటువంటి అసలైనటువంటి నిషేధిత జాబితా కుట్రపూరితంగా కాకుండా తెర మీదకి పెట్టాల్సినటువంటి బాధ్యత, అసలు ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న పొంగులేటి గారు ముందుగా తప్పుకోవాలి. ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటాయి ఆయన శాఖలో ఏది జరిగితే అధికారులు తప్పు అంటాడు. ఇప్పుడేమో మొత్తం అసలు కనీసం ఏం జరుగుతోంది, ఏం జరిగింది కనీసం ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మేము ఇది చేస్తున్నాం అని ప్రజలు ఎందుకు కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతున్నారు? మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేదాకా నీ భూమి రిజిస్ట్రేషన్ ఎంతలో తెలియదు. ఇప్పుడు మళ్ళీ అసలు ఏ లిస్టులో ఏ జాబితాలో ఉందో గందరగోళం. మొన్న నేను చూపించిన ఒక సర్వే నెంబర్ గందరగోళంగా మారిపోయింది. ఇప్పుడేమైపోతుంది? లిస్టే మాయమైపోతుంది. ఇప్పుడు కనీసం మేము ఇటువంటి పని చేస్తున్నాం, లిస్టు మేము రివ్యూ చేస్తున్నాం, లేకుంటే రివ్యూ చేసిన ఫ్రెష్ లిస్ట్ అప్లోడ్ చేస్తామని కూడా ఏం చెప్పట్లేదు కదా. అంటే ఏమీ కమ్యూనికేషన్ లేదు. ప్రజలు ఓటేసి గెలిపించిన పాపానికి ఒక గుదిబండలాగా మారిండ్రు అందరూ.
అంటే మంత్రి పొంగులేటి గారు అంత బాధ్యతారాహిత్యంగా పనిచేసినటువంటి వ్యక్తికి, అటువంటి వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తికి ముందు కొండా సురేఖ కంటే ముందు ఈయన బర్తరఫ్ చేయాలి ఫస్ట్ వాస్తవానికి. ఇది పబ్లిక్ అక్కడికి వచ్చే ఇష్యూ. మీరు పొలిటికల్గా మీరు ఏదైనా చేసుకోండి, మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు అవన్నీ కూడా మీరు ఎట్లా డీల్ చేసుకోండి. అది ఎవరిని తప్పిస్తారా, ఎవరిని ఉంచుకుంటారా, ఎవరిని పొగబెడతారా, ఎవరు వెనకాల కుట్రలు చేస్తారా, వెనకాల ఏ లీడర్ ఉన్నాడు, ఇదంతా మీ ఇంటర్నల్ ఇష్యూస్. ప్రజలకు కావాల్సినటువంటి 22A లిస్టు, ఎందుకంటే ఏళ్ల తరబడి కష్టపడి కొనుక్కున్నటువంటి వాళ్ళ సొంత ప్రైవేట్ ఆస్తులను కూడా మీరు ఇవాళ ప్రభుత్వ జాబితాలో చేస్తాము అంటే ఖచ్చితంగా ఎవరు ఊకోరు, ప్రజలు ఊకోరు, ప్రజలు తిరుగుబడతారు. ఇప్పటికే 22A లిస్టు చాలా భారీ స్థాయిలో రివోల్ట్ ప్రజలకు వచ్చింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోతుంది అసెంబ్లీ సెషన్స్లో. మీరు కూడా 22A లిస్టుని రాత్రి ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ యొక్క వెబ్సైట్ నుంచి మాయం చేశారు, దీని వెనకాల ఏం జరుగుతోంది, ఏం కథ నడుపుతారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.